చాలామందికి ఈ రోజుల్లో దేవుడు అంటే భక్తి ఉంది. అన్ని మతాల్లో కూడా భక్తి కార్యక్రమాలు కనబడుతున్నాయి, కానీ దేవుడు అంటే భయం లేదు. దేవుని యందు నిజమైన భయభక్తులు లేనందువల్లనే మనిషి విచ్చలవిడిగా పాపాన్ని చేస్తున్నాడు. అయితే దేవునికి మన జీవితాలు సంపూర్ణంగా సమర్పించి మారు మనసు రక్షణ పొంది ఆయన కృపలో వర్ధిల్లుతున్నప్పుడు ఆయన కృపను విశాలమైన రీతిలో మనం అనుభవించగలం. దేవుని కృప మన పట్ల చాలా అధికంగా ఉంది. లేఖనాలు జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే యోబు గ్రంథం 42:10లో దేవుడు అధికముగా ఆశీర్వాదాన్ని దయచేవాడనే మాట ఉంటుంది. యోబు తన యొక్క యథార్థతను పోగొట్టుకోలేదు. అన్నీ వదిలిపోయినాయి యోబుని, కానీ యథార్థత విడిచిపెట్టలేదు. ఆ కారణాన్ని బట్టి దేవుడు 2 అధికముగా ఆశీర్వదించాడని లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఆ తర్వాత కీర్తన గ్రంథం 4వ కీర్తన 7వ వచనం మనం చదివితే అధికమైన సంతోషము నా హృదయంలో పుట్టించావన్నాడు కీర్తనాకారుడు. అంటే లోకంలో ఎవ్వరికీ లేని సంతోషాన్ని దేవుడు మనకిచ్చాడని. ఆ తర్వాత 105వ కీర్తన 24వ వచనం మనం చదివితే అక్కడ దేవుడు అధికమైన బలమును తన ప్రజలకు ఇస్తాడని. చూడండి, ఇవన్నీ ఆలోచన చేస్తూ ఉంటే దేవుడు అధికమైన వాటిని మనకి ఇవ్వాలని, ఆయన ఏదో తక్కువగా ఇచ్చి సరిపెట్టేసుకోండి పర్వాలేదనే దేవుడు కాదు. ఆయన సమృద్ధిగా ఇచ్చి దేవుడు అధికముగా మన పట్ల ఆశీర్వాదాలు కుమ్మరించేవాడు కనుక ఆయన మనం స్తుతింపబద్ధులమై ఉన్నాం. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఒకవేళ ఈరోజు నీ జీవితంలో ఒక కొరతతో బాధపడుతున్నావా? ఒక లేమి నీ జీవితంలో ఉందా? ఒక కొదువుతో నువ్వు ఏడుస్తున్నావా? నీ జీవితంలో లేవు అనేవి ఏమన్నా ఉన్నాయా? ప్రభు నీ జీవితంలో అధికమైన మేలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. మీ పక్షంగా నా ప్రార్థన అదే, దేవునికి ఉద్దేశం కూడా అదే. మీరందరూ కూడా అధికమైన ఆశీర్వాదాలు అభివృద్ధి పొందాలని దేవుడు ఆశిస్తున్నాడు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో ఆయన కృప అంత అధికంగా ఉంది. కాబట్టి మనం దేవుని స్తుతిస్తూ ఆయన కృపలో వర్ధిల్లుదాం. దేవుడు వీళ్ళందరినీ దీవించి బలపరిచి ఆశీర్వదించునుగాక.